వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు మీ ముందుకు ఎండు ముక్కల ఆవకాయని చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది, చాలా రుచిగా కూడా వచ్చింది, అందుకే చూపిస్తున్నాను. వీటిని ఒక గంట ముందు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా కత్తిపీటతో నేను కట్ చేసుకున్నానండి. వీటన్నింటినీ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అన్నింటికీ టెంక ఉండేలా చూసుకోవాలి. వీటన్నింటినీ 4 గంటల సేపు ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకొని 4 గంటల సేపు మాయిశ్చర్ ఉండేలా చూసుకోవాలి. ఇవి అన్నీ కలిపి నాకు 1/2 కేజీ వచ్చినాయి. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఆవాల్ని 2.5 స్పూన్లు ఈ విధంగా తీసుకున్నాను. మెంతుల్ని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూను, కారం ఒక 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు ఇది సరిపోయినంత వేసుకోండి. నేను కళ్ళుప్పు వేసుకున్నాను నూరుకొని. వీటన్నింటినీ కలిపి ఈ విధంగా కలుపుకొని ఈ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి అన్నింటినీ కూడా కలుపుకొని ఆయిల్ 300 గ్రాములు వేసుకున్నానండి. ఇది శనగ నూనె వేసుకున్నాను. 2 వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా దంచుకొని వాటిని కూడా వేసుకుని శుభ్రంగా 1 గంట తర్వాత కలుపుకొని వాటిని నేను 5 రోజుల తర్వాత వరకు ఉంచేసుకున్నాను అన్నమాట, ముట్టుకోకుండా. 5 రోజుల తర్వాత చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. జ్యూసీగా ఊరడం కొంచెం నెమ్మదిగా అయినా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ.